కారులో నుంచి 2 లక్షల రూపాయలు కాజేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని ఇబ్రహీంపేట్ తండాకు చెందిన చందర్ గ్రామంలో కస్టమర్ సర్వీస్ పాయింట్ నిర్వహిస్తున్నాడు. బ్యాంక్ నుంచి 2 లక్షల రూపాయలు డ్రా చేసి కారులో పెట్టుకున్నాడు. కొబ్బరికాయలు కొనుగోలు చేయడానికి దుకాణానికి వెళ్లి వచ్చేలోపు కారులోని నగదును గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ చోరీలో 3 వ్యక్తులు ఉన్నట్టుగా సీసీ కెమెరాలో రికార్డైంది. బైక్ పై 3 వ్యక్తులు బ్యాంకు నుంచి గమనిస్తూ వచ్చి సినీ ఫక్కీలో చోరీ చేశారు. బాధితుడు చందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ మండలి అశోక్ తెలిపారు. ఇబ్రాహీంపేట్ గ్రామంలో సర్వీస్ పాయింట్ నడుపుతాను, ఎస్బీఐ సర్వీస్ పాయింట్. నేను రోజువారీ లెక్క ఇబ్రాహీంపేట్ నుండి బాన్స్వాడకు బ్యాంకు నుంచి డబ్బులు విత్డ్రా చేయడానికి వచ్చినాను. 2 లక్షల రూపాయలు బ్యాంకులో సమయం 3:30 గంటలకు విత్డ్రా చేసి బయట వచ్చాను. బయట వచ్చినాక కారు డిక్కీలో ముంగటి సైడు డబ్బులు 2 లక్షలు పెట్టి భద్రంగా పెట్టి కవర్లు దానిపైనకి వెళ్ళి కప్పి డిక్కీ క్లోజ్ చేశాను. అక్కడి నుండి నేను నెక్స్ట్ డే పూజ నిమిత్తం కొబ్బరికాయల కోసం ఇక్కడ పాండురంగ కొబ్బరికాయల దుకాణం వద్ద కారు ఆపి కొబ్బరికాయలు కొనడానికి వెళ్ళాను. లోపలికి డోర్ క్లోజ్ చేసి అది 2 నిమిషాల లోపల నా యొక్క డబ్బులు కొట్టేశారు. ఆ సీసీ కెమెరా పాండురంగ షాప్లోని సీసీ కెమెరాలో చూస్తే 3 వ్యక్తులు ఉన్నట్టు తెలిసింది. ఆ వీడియో తీసుకొని వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో వచ్చి చూపించాను. వాళ్ళు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేశారు. కానీ ఇబ్రాహీంపేట్ గ్రామంలో సర్వీస్ పాయింట్ నడుపుతాను, ఎస్బీఐ సర్వీస్ పాయింట్. నేను రోజువారీ లెక్క ఇబ్రాహీంపేట్ నుండి బాన్స్వాడకు బ్యాంకు నుంచి డబ్బులు విత్డ్రా చేయడానికి వచ్చినాను. 2 లక్షల రూపాయలు బ్యాంకులో సమయం 3:30 గంటలకు విత్డ్రా చేసి బయట